హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశానో చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేట్లో రైస్ తీసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అలాగే తగినంత కారం, చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలి. 2 ఎగ్స్ బ్రేక్ చేసి బౌల్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ఎగ్స్ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో సాసెస్ ఏం వేయట్లేదు. సాసెస్ ఉంటే వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేయాలి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, పసుపు, ధనియాల పొడి, అన్ని స్పైసెస్ ఈ ఎగ్స్ పట్టేటట్టు వేసుకొని 2 మినిట్స్ కుక్ అయినాక స్పూన్తో కలపాలి. సేమ్ హోటల్లో చేసినట్టే వచ్చింది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు నమ్ముతారో నమ్మరో, చాలా బాగుంది. ఇంకా టమాటా సాస్ వేస్తే ఇంకా టేస్టీగా ఉండేది. సాసెస్ ఏం వేయట్లేదు, నార్మల్ ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మనము ఫ్రైడ్ రైస్ ఎలా వేసుకుంటామో నార్మల్ ఫ్రైడ్ రైస్ అలా వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్, మిర్చి వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై కావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినాక ముందుగా మనము ఎగ్ పీసెస్ ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నంలో కొంచెం అల్లం వేసి కలపాలి లాస్ట్లో. అది వీడియో తీయలేదు. చాలా బాగుంది. 1 టీ స్పూన్ పసుపు వేసి ముందుగా మనము ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ముందుగా కలిపిన రైస్ ఉంది కదా, రైస్ వేసుకోవాలి టోటల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.